పొంగిపొల్లుతున్న కొల్లేరుపై పోలీసులు పహారాని పెంచారు. ఏలూరు కైకలూరు రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. కొల్లేరు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దని, అత్యవసరం అయితేనే రావాలని సూచిస్తున్న డీఎస్పీతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ముంచెత్తిన బుడమేరు వరదైతే ఈరోజు కొల్లేరు లంక గ్రామాలకైతే వస్తున్న నేపథ్యంలో ఏలూరు కైకలూరు జాతీయ రహదారిపై అయితే ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని పర్యవేక్షించడానికి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏలూరు కైకలూరు మధ్య రాకపోకల పునరుద్ధరించడానికి ఏ చర్యలు తీసుకోబోతున్నారు? మీ అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా మన గత 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అత్యధిక వర్షాలు పట్టడంతో విజయవాడ నుంచి కానీ అటు మనకి నూజివీడు వైపు కానీ ఇటువైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పడిన వాటర్ కానీ, ముఖ్యంగా మనకి బుడమేరు, రామలేరు, అదేవిధంగా తమిళేరులో నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా ముఖ్యంగా ఇదంతా కూడా కొల్లేరు గ్రామాల మీదకి వచ్చేసింది. కొల్లేరులో ఉన్నటువంటి లంక గ్రామాలు అన్నీ కూడా మనకి చుట్టుముట్టి వాటర్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఏలూరును కైకలూరు రహదారి మీద జరుగుతున్న మీద పొంగి అటువైపు ఉన్న దీని మీద వెళ్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వాహనాలు రావద్దు, ఎందుకంటే మునిగి ఏదైనా ప్రమాదం జరిగే అవసరం ఉంది. అందుకని మేము పహరా పెట్టేసి ఉన్న ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా కైకలూరు నుంచి అటు గుడివాడ మీద కానీ ఇటువైపు మన గణపవరం వైపు కానీ అటువంటి ఏలూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా గణపవరం రూట్లోనే తీసుకోవాల్సింది, లేదా గుడివాడ హనుమాన్ జంక్షన్ మీద వెళ్ళాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అత్యవసరం అయితేనే మీరు బయటికి రండి, అనవసరంగా మీకు రావద్దు. ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వాటర్. పైనుంచి వాటర్ అంతా నెమ్మదిగా కొల్లేరులోకి వచ్చింది. కొల్లేరు నుంచి సర్దుబాటు జరుగుతూ ఉంది. అదంతా కిందకి వెళ్ళి మళ్ళీ మనకి ఉప్పుటేరులో నుంచి చేరటానికి ఈ లోపల ఉన్న అడ్డుగా ఉన్న తూటికట్లు అంతా తీయిస్తున్నాం. కాబట్టి నిన్నటికి నుంచి ఈ రోజుకి కూడా ముఖ్యంగా 3 మీటర్ల నుంచి 3.25 దాకా పెరిగింది. కాబట్టి దయచేసి ఆ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో లంక గ్రామాల అందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 10 సార్లు చూసేది కానీ ఈసారి ఎక్కువగా తీవ్రంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదనే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎవరు మాకు సహకరించండి, ఎవరు కూడా అనవసరంగా రావద్దు, బయటకు వెళ్ళి ఇది కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రావద్దని కోరుకున్నాం. అందుకని ట్రాఫిక్ అంతా కూడా నిలుపుదల చేస్తాం. అలాగే ఎంత చెప్పినా కూడా మోటార్ సైకిల్ కానివ్వండి, కార్లు కూడా ఈ మధ్యలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ లంక గ్రామ ప్రజలకు కానీ బళ్ళ మీద వచ్చే వారికి కానీ ఏం విజ్ఞప్తి చేస్తున్నారు, వారికి ఏ హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చెప్పాము, అందరు కూడా చూశారు. ఇక్కడ లంక గ్రామాల్లో ఏం జరుగుతుందనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా 2 వీలర్స్ ఏ పరిస్థితుల్లో రానియటం లేదు, అలాగనే 4 వీలర్స్ కూడా. ఎందుకంటే ఈ మత్స్య సంపద అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ వరకు మాత్రం మనం చూసి అది వెళ్ళగలుగుదా లేదనే దాని మీద చూసి పంపించాము ఇప్పటిదాకా. ఇంకా పెరిగితే మాత్రం వాటిని కూడా ఆఫ్ చేసి బాగా తగ్గిన తర్వాత మాత్రమే వాళ్ళని అలౌ చేయగలుగుతాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఏ వెహికల్ వచ్చినా, పెద్ద వెహికల్ వచ్చినా అది ఆ ఉన్న వరవడికి పక్కకి లాగేస్తూ ఉంది. కాబట్టి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, ప్రమాదం చెప్పి రాదు. కాబట్టి సడన్గా రేజ్ అయినా పెరిగినా కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా అందరి ఆలోచన ఒకటే, మీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవటం కానీ, మీ వాహనాలకు కానీ, లేకపోతే మీకు ఎవరికి కూడా దెబ్బ తగలకూడదని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి సహకరించాల్సిన కోరుతున్నాం. అట్లా కాదు అని చెప్తే మాత్రం మీ బళ్ళుని మీ మా స్వాధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. తీవ్రంగా మా విధులకు ఆటంకం కలిగిస్తే దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఎట్లాంటి అనుకారం తప్పు చేసేవారు. లంక గ్రామ ప్రజలైతే అందరూ కూడా గ్రామాల్లో పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. వారికి తక్షణ సౌకర్యాలైనటువంటి మంచినీరు, పాలు, కూరగాయలు కూడా కలెక్టర్ ఆదేశాలు, ఎస్పీ ఆదేశాలతో అన్నీ సమకూర్చామని చెప్పి ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా.